తనకు వచ్చినా కూడా పార్టీలో కొంత అసమ్మతి జరుగుతుందని తెలిసిండు కూడా ఈరోజు ఒక బ్యాలెన్స్ చేయడానికి కోసం ఏదైతుందో చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం ఉండలేదు. ఇట్స్ ఎ గుడ్ నిర్ణయం. కానీ పవన్ కళ్యాణ్ గారు వారు జైల్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు నిర్ణయం ఏదైతుందో మంచి నిర్ణయం. అప్పటి నుంచి ఏదైతుందో ప్రజల్లో అందరికీ నమ్మకము విశ్వాసం కలిగింది. అంతకుముందు మాలాంటి వాళ్ళు చెప్తే 6 నెలలు ఎమ్మెల్యే అనుకున్నారు. బట్ ఏదైతుందో ఆ రోజు నుంచి ఏదైతుందో డెవలప్ అవుతా వచ్చింది. ఇక ఇక్కడ నానిగారు కేశినేని నానిగారు వారు 2009లో మీ అందరికీ తెలిసి ఉంటుంది. వందలాది బస్సులతో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి హైదరాబాద్కు పెద్ద యాత్ర చిరంజీవి దగ్గర వచ్చి కలిశారు. ఆ రోజు నేను ఆ ఏరియాలో ట్రాఫిక్లో బ్లాక్ అయిపోయాను. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎందుకు తీసుకున్నాడో ఏం సంగతి అనేది నాకు ఐడియా లేదు. దాన్ని ఫాలో కూడా నేను కాలేదు. నానా బూతులు చిరంజీవి గారిని తిట్టాడు. ఈరోజు వ్యాపారం చేసుకునేవాని 2014లో 19లో లోక్సభ ఇచ్చాడు. రైట్, ఓకే. పార్టీ లైన్లో ఉండాలి కదా. ఇక్కడ పార్టీలో ఉన్న నాయకులందరితోటి కన్ఫంట్రేషన్. నీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నియోజకవర్గానికి ఎంపీగా నీ ఫండ్స్ ఇచ్చిన కార్యక్రమాలన్న ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళండి. కానీ మీరు అక్కడ వెళ్ళి ఆ ఎమ్మెల్యేను బ్రహ్మరథం బట్టి ఏదైతుందో బ్రహ్మాండంగా పనిచేస్తుండనేది ఇది పార్టీ లైన్కు విరుద్ధము. దానికోసమే అనుకుంటే అతనికి టికెట్ డౌట్ ఉండి అక్కడికి వెళ్ళాడు. మళ్ళా ఈరోజు అతను వ్యాపారస్తుడు. వ్యాపారం వేరు, రాజకీయాలు వేరు. ఇది 78 కంటే ముందు ఉండే పరిస్థితి. ఇప్పటి పరిస్థితిలో ఏదో పార్టీ లైన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది.